సింహం హీస్ నరసింహం. నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజుకో కొత్త సినిమా రిలీజ్ అవుతోందండి. ఇన్నాళ్ళు మనం పొలిటీషియన్లు అధికారులకు క్లాస్ పీకడం చూసాం. కానీ ఇక్కడ కథ అడ్డం తిరిగింది. 5గురు పవర్ఫుల్ మంత్రులకు ఒకే ఒక్క ఆఫీసర్ సింగం సినిమా చూపిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అచ్చం అలాగే జరిగింది మన అటవీ శాఖలో. మేము చెప్పిందే శాసనం, మా మాట వినకపోతే మీ సీటు పాయే అని మంత్రులు ధీమాగా ఉంటే, కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ పీసీసీఎఫ్ వినయ్ కుమార్ మాత్రం మీరు మంత్రులైతే ఏంటంట, నేను రూల్ ప్రకారం పోతా అంటూ ఒకే ఒక్క ఆర్డర్తో 5గురు మంత్రుల మైండ్ బ్లాక్ చేశారట. అసలు ఆ అటవీ శాఖలో ఏం జరిగింది? 5గురు విఐపి మంత్రుల రికమెండేషన్లకు ఎలాంటి చెక్ పడింది? మేడం మినిస్టర్ కొండా సురేఖ రంగంలోకి దిగిన ఆ ఆఫీసర్ తగ్గాడా లేదా? రేవంత్ రెడ్డి పాలనలో అసలు ఏం జరుగుతోంది? పదండి ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. కథ వివరాల్లోకి వెళ్తే, మన కాంగ్రెస్ సర్కార్ వచ్చిన కొత్తలో పాత పీసీసీఎఫ్ ఆఫీసర్ సువర్ణ హయాంలో ఒక చక్కటి డిప్యూటేషన్ పథకం అమల్లోకి వచ్చింది. పథకం పేరు డిప్యూటేషన్ ఏ. కానీ అసలు ఉద్దేశం ఏంటంటే, మంత్రుల బంధువులు అనుచరుల పిల్లలకు నచ్చిన చోట పోస్టింగ్ ఇవ్వడం. ఖమ్మం జిల్లా నుంచి 2 మంత్రులు, ఉమ్మడి కరీంనగర్ నుంచి 2 మంత్రులు, దక్షిణ తెలంగాణ నుంచి మరొక పవర్ఫుల్ మంత్రి. వీళ్ళందరూ పాపం మా వాళ్ళ కడుపుల్లో తిరిగితే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఫ్యామిలీ సమస్యలున్నాయి అని కన్నీళ్లు పెట్టుకునేసరికి మన సురేఖ మేడం పెద్ద మనసు చేసుకున్నారు. పీసీసీఎఫ్ ఆఫీసర్ సువర్ణకి చిన్న సిఫార్సు లేఖలు పంపారు. వెంటనే ఓ 15 మంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకు మీకు నచ్చిన ఏసీ గదుల్లో సిటీ ఏరియాల్లో హాయిగా పనిచేసుకోండి అని డిప్యూటేషన్ ఆర్డర్లు వచ్చేసాయి. సాధారణ ఉద్యోగులకు బదిలీ కావాలంటే అప్లికేషన్లు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరగాలి. అదే మంత్రుల లీడర్ల పిల్లలకైతే వాళ్ళు ఎక్కడ కాలు పెడితే అక్కడే డిప్యూటేషన్ సీటు సిద్ధం. ఇది మన రేవంత్ మార్క్ ప్రజాపాలన మహత్యం. అంతా ప్రశాంతంగా సాగిపోతోంది. ఈ 15 మంది హాయిగా రిలాక్స్ అవుతున్నారు. ఇంతలో జూన్ 30 దాటింది. సువర్ణ మారారు. కొత్తగా ఇన్ఛార్జ్ పీసీసీఎఫ్గా వినయ్ కుమార్ సీట్లోకి వచ్చారు. వినయ్ కుమార్ ఛార్జ్ తీసుకున్నారో లేదో, 2 రోజులు కాకుండానే డిపార్ట్మెంట్ ఫైళ్ళన్నీ ముందేసుకున్నారు. ఏంటిది, పోస్టింగ్ ఒక చోట, వీళ్ళు పని చేస్తుంది ఇంకో చోట, అది జీతాలు మాత్రం పక్కాగా తీసుకుంటున్నారా అని ఆరా తీశారు. ఆయనకు విషయం అర్థమైంది. లాబింగ్ చేసి సొంత పోస్టింగ్ వదిలేసి ఇక్కడ కొలువుదీరారా అని గ్రహించిన వినయ్ కుమార్ ఏమాత్రం ఆలోచించకుండా ఒక కఠినమైన సర్క్యులర్ జారీ చేశారు. అటవీ శాఖలో అన్ని డిప్యూటేషన్లు తక్షణమే రద్దు చేయబడుతున్నాయి. సంబంధిత అధికారులంతా లగేజ్ సర్దుకొని వెంటనే తమ సొంత ఒరిజినల్ పోస్టింగ్లో జాయిన్ అవ్వాల్సిందే అని ఆర్డర్ వేసేశారు. అంతే, 15 మంది ఆఫీసర్ల ఫ్యూజులు ఎగిరిపోయాయి. అయ్యో, మేము 5గురు మంత్రుల బ్యాంకింగ్ ఉన్నోళ్ళం సామి, మమ్మల్ని వెళ్ళి అడవుల్లో జాయిన్ అవ్వమంటారా అని లబోదిబోమంటున్నారు. కానీ ఆఫీసర్ వినయ్ కుమార్ మాత్రం రూల్ ఈజ్ రూల్, నో లవ్ నో ఎఫెక్షన్ అని తేల్చి చెప్పారు. ఇక చూడాలి అసలైన డ్రామా. తమ మాట వినకుండా సొంత మనుషులనే అడవులకు పంపేసరికి ఆ 5గురు మంత్రుల ఈగో దెబ్బతింది. వెంటనే వాళ్ళందరూ ఏకమై అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ దగ్గరకు పరిగెత్తారు. మేడం, ఏంటిది, మేము సిఫార్సు చేసిన ఆఫీసర్లను కొత్త పీసీసీఎఫ్ రద్దు చేసేశారు, మా పవర్ ఏమైపోవాలి, ఆ ఆఫీసర్ మాకే ఝలకిస్తున్నారు, వెంటనే ఆ రద్దును రద్దు చేయించండి అని గోడు వెళ్ళబోసుకున్నారు. సురేఖ మేడం కూడా సీరియస్ అయ్యి వెంటనే పీసీసీఎఫ్ వినయ్ కుమార్కి ఫోన్ చేశారు. ఏమండి వినయ్ కుమార్, ఆ రద్దు చేసిన డిప్యూటేషన్లను అలాగే కొనసాగించండి, ఒకవేళ మీ పరిధిలో కాకపోతే ఆ ఫైల్ను నాకు పంపండి, నేను పర్మిషన్ ఇస్తాను, సెక్రటరీతో జీవో ఇప్పిస్తాను అని మాట్లాడారు. మంత్రి అంత క్లియర్గా చెప్పాక ఏ ఆఫీసర్ అయినా ఏం చేస్తాడు? సరే మేడం, చిత్తం మేడం అని తల ఊపుతాడు కదా. వినయ్ కుమార్ కూడా సరేనని ఫోన్ పెట్టేసిన పీసీసీఎఫ్ ఆ ఫైల్ను మంత్రికి పంపారా? లేదు. రోజు మంత్రి ఆఫీస్ నుంచి ఆ ఫైల్ కోసం కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు. కానీ ఫైల్ మాత్రం పీసీసీఎఫ్ టేబుల్ దాటి ముందుకు కదలడం లేదట. మంత్రులు ఆర్డర్లు ఇస్తున్నారు, అధికారులు సరే అని తల ఊపుతున్నారు, కానీ పని మాత్రం సొంత రూల్స్ ప్రకారమే జరుగుతోంది. ఇదండి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఐఏఎస్ ఐఎఫ్ఎస్ అధికారులకు ఉన్న ఫుల్ ఫ్రీడమ్. ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే అటు గాంధీ భవన్లోనూ సెక్రటేరియట్లోనూ నవ్వులాటైపోయింది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి మాది పారదర్శక పాలన, అవినీతికి చోటు లేదు, రికమెండేషన్లకు తావు లేదు అని మైకుల్లో గొంతు చించుకొని చెబుతున్నారు. కానీ లోపల చూస్తే 5గురు సీనియర్ మంత్రులు తమ అనుచరుల కోసం అధికారుల చుట్టూ ఫైళ్ల చుట్టూ తిరుగుతున్నారు. మరొక వైపు మంత్రుల మాటలను అధికారులు లైట్ తీసుకుంటున్నారు. మీరు రాజకీయం చేసుకోండి, మేము సర్వీస్ రూల్స్ చూసుకుంటాం అని వినయ్ కుమార్ లాంటి ఆఫీసర్లు తేల్చి చెప్తున్నారు. అంటే ఇప్పుడు తెలంగాణలో మంత్రుల మాట వినని అధికారుల,
అధికారులను అదుపు చేయలేని మంత్రులా? అసలు ఇవేమీ పట్టనట్టు తమాషా చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డా? సొంత పార్టీ మంత్రులకే ఒక ఐఏఎస్ ఆఫీసర్ షాక్ ఇస్తుంటే క్యాబినెట్లో మంత్రుల గౌరవం ఎక్కడ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చివరకు తేలిందేంటంటే అటవీ శాఖలో వినయ్ కుమార్ విసిరిన డిప్యుటేషన్ రద్దు బాణం నేరుగా 5గురు మంత్రుల ఈగోకి గుచ్చుకుంది. ఆ ఫైల్ సురేఖ మేడం టేబుల్ మీదకి చేరుతుందో లేక ఆ 15 మంది ఆఫీసర్లు కంబ్యాక్ అయి అడవుల్లోనే చెట్లు కాపాడుకుంటారో చూడాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈ రకమైన ఆఫీసర్ వర్సెస్ మినిస్టర్ వార్ ఇంకా ఎన్ని శాఖల్లో చూడాల్సి వస్తుందో కాలమే సమాధానం చెప్పాలి. ఈ ఆసక్తికరమైన ఫారెస్ట్ పొలిటికల్ డ్రామాపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.